ఎందుకు న్యూ ఏజ్ స్కూల్స్ అంటే ఎస్, ఈ టెక్నాలజీ, వరల్డ్ వైడ్ టెక్నాలజీ చాలా వేగంగా పరుగులు తీస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కావాలి, సర్టిఫికేట్స్ కాదు ఇంపార్టెంట్, ఈజ్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇదే నినాదం వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో వీ క్యాన్ లుక్ ఫార్వర్డ్ టువర్డ్స్ దీస్ న్యూ ఏజ్ స్కూల్స్. సో న్యూ ఏజ్ స్కూల్స్ ఎందుకు అంటే వాళ్ళు మార్కెట్ లో ఉన్న కరెంట్ ట్రెండ్ తో ఏదైతే కావాలో కరెక్ట్ గా కరెంట్ ఇండస్ట్రీకి ఏది కావాలో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ తో వీళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా న్యూ ఏజ్ స్కూల్స్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే న్యూ ఏజ్ స్కూల్లో హైయెస్ట్ స్టైపెండ్ వచ్చేసి 2.5 lakhs. స్టైపెండ్ అంటే తెలుసు కదా మీకు, ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ స్టైపెండ్ వస్తుంది. సో 2.5 lakh స్టైపెండ్ పొందిన స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఈవెన్ 1 crore వరకు స్టార్టప్ ఫండ్ ని పొందిన స్టూడెంట్స్ కూడా ఈ న్యూ ఏజ్ కాలేజ్ లో ఉన్నారు. అండ్ ఆ న్యూ ఏజ్ కాలేజ్ ఇంకేంటో కాదు, అదే మన న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నన్ను ఇప్పటికే చాలా మంది కమెంట్స్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు అడిగారు, మేడం న్యూటన్ స్కూల్ గురించి మాట్లాడండి అని. ఎస్, టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళకి టోటల్ గా 4 campuses ఉన్నాయి. బెంగళూరు, పూణే, ఢిల్లీ అండ్ హైదరాబాద్ ఈజ్ అవర్ మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఏరియా అండ్ మోస్ట్ ఫేవరెట్ ఏరియా అవ్వాలి. బికాస్ మన రీజియన్ లో కూడా ఒక సూపర్ డూపర్ న్యూ ఏజ్ స్కూల్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఇస్ మోస్ట్ ప్రౌడ్ కాజింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒకసారి బేసిక్ దీని హిస్టరీ నుంచి స్టార్ట్ చేద్దాము. Established in 2023 and programs offered BTech in Computer Science, Artificial Intelligence, Machine Learning, Data Science and in partnership with UGC approved and NSDC approved kuda undi. So certified universities nunchi veelaki anni approvals unnayi and it is fully residential campus anamata. So super anamata. A new age schools lo idi one of the oldest school అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి కంపెనీ పేరు న్యూటన్ స్కూల్. ఇట్ వాజ్ లైక్ దీని పేరెంట్ కంపెనీ పేరు న్యూటన్ స్కూల్. సో 800+ కంపెనీస్ వీళ్ళ దగ్గర హైరింగ్ లో ఉన్నాయి. 4500+ స్టూడెంట్స్ ఇప్పటిదాకా ప్లేస్మెంట్స్ పొందడం జరిగింది. వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 crores. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ 1200+ తో వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు. అలాగే హైయెస్ట్ సాలరీ హైక్ 500% కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అకార్డింగ్ టు సమ్ న్యూస్ ఆర్టికల్స్, బిజినెస్ స్టాండర్డ్స్ నుంచి న్యూటన్ స్కూల్ క్రాసెస్ 4500 టెక్ ప్లేస్మెంట్స్. హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 crore తో వీళ్ళు చాలా లీడింగ్ పొజిషన్ లో ఉన్నారనమాట. ఫౌండర్స్ ఆఫ్ న్యూటన్ స్కూల్ వచ్చేసి సిద్ధేష్ మహేశ్వరి అండ్ నిశాంత్ చంద్ర. వీళ్ళిద్దరూ IIT రూర్కీ నుంచి, ఈయన IIM కలకత్తా నుంచి కూడా అనమాట. సూపర్ బ్రెయినీస్ అనమాట. సో న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పార్ట్నర్ క్యాంపసెస్. బికాస్ మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, ఇది న్యూ ఏజ్ స్కూల్ కదా, వీళ్ళ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఢిల్లీ వాళ్ళకైతే రిషిహుడ్ యూనివర్సిటీ నుంచి, పూణే వాళ్ళకైతే అజింక్య DY పాటిల్ యూనివర్సిటీ, అదే మన బెంగళూరు వాళ్ళకైతే S వ్యాస యూనివర్సిటీ అండ్ హైదరాబాద్ స్టూడెంట్స్ సెయింట్ మేరీస్ యూనివర్సిటీ నుంచి మీరు సర్టిఫికేట్ పొందడం అనేది జరుగుతుంది. సో నార్మల్ బీటెక్ తో పాటు వీళ్ళు అప్ స్కిల్లింగ్ అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ గురించి మనము న్యూటన్ స్కూల్లో మాట్లాడుకుంటే 6 first year స్టూడెంట్స్ గూగుల్లో వీళ్ళు ఇంటర్న్షిప్స్ ని పొందడం జరిగింది విత్ అ స్టైపెండ్ ఓవర్ 2.5 lakhs. అలాగే ఇంకా 2 students received full time offer and PPL in just సెకండ్ ఇయర్ లో ఉండగానే వీళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్లు, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి అనమాట. 30% గాట్ ఇంటర్న్షిప్ జస్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్స్ వచ్చేసాయి. 93% ఆఫ్ స్టూడెంట్స్ గాట్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇన్ సెకండ్ ఇయర్. ఇంతకంటే ఏం కావాలి? ఇదే కావాలి. ఇదే అత్యధికమైన ఇప్పుడు రైట్ నౌ కావాల్సింది. పిల్లలకి అసలు ఇంటర్న్షిప్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది వీళ్ళు 93% ఆఫ్ ఇంటర్న్షిప్స్, అది కూడా పెయిడ్, అది కూడా సెకండ్ ఇయర్ లోనే. నార్మల్ గా అయితే థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు, వీళ్ళు సెకండ్ ఇయర్ లోనే పెయిడ్ ఇంటర్న్షిప్లు తెచ్చుకుంటున్నారు అనమాట. సో ఆడిటెడ్ బై B2K అనలిటిక్స్. B2K అనేది ఏంటంటే థర్డ్ పార్టీ అనాలిసిస్ అనమాట. వీళ్ళకి ఎవరితోనూ సంబంధం ఉండదు, వీళ్ళొక సెపరేట్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు అన్ని కంపెనీస్ గురించి. సో వాళ్ళ అనాలిసిస్ ప్రకారం హైయెస్ట్ మంత్లీ స్టైపెండ్ 1,25,000, యావరేజ్ స్టైపెండ్ 23,000 అప్రాక్సిమేట్ గా ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో
ఒకసారి వీళ్ళ అచీవ్మెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ క్రాక్ ఇంటర్నేషనల్ కోడింగ్ ఒలింపియాడ్స్. వీళ్ళ అసలు బీటెక్ చేసే వాళ్ళకి ది మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాకథాన్స్ అని ఇలాంటివి కోడింగ్ కి సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేయాలి కదా. సో కోడింగ్ ఒలింపియాడ్ ఐసిపిసి రీజనల్స్ లో this year we are going to ICPC Asia West Continent Finals. సో ఇందులో పార్టిసిపేట్ చేయడమే చాలా గొప్ప అనమాట. సో అలాంటి వాటిలో కూడా వీళ్ళు అంటే అసలు చూడండి, నార్మల్ బీటెక్ కాలేజెస్ లో ఇలాంటి వాటి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? అసలు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఒక నార్మల్ బీటెక్ కాలేజ్ వాడికి అందని ఊహ అనమాట. సో అలాంటి కరెంట్ ట్రెండింగ్ విషయాలన్నీ కూడా మార్కెట్ కి తగ్గట్లుగా వీళ్ళు ఏదైతే ఉందో అది తీసుకొస్తున్నారు అనమాట. సో రిషిహుడ్ యూనివర్సిటీ వీళ్ళ ఏదైతే మనం కొలాబ్ ఉంది కదా, సారీ కొలాబ్ కాదు, ఎవరితో అయితే వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో రిషిహుడ్ యూనివర్సిటీ బీటెక్ ప్రోగ్రామ్స్ అన్ని ఆఫర్ చేస్తాయి వీళ్ళు. మనకి కావాల్సింది రిషిహుడ్ యూనివర్సిటీ ఫీజు వేరే ఉంటుంది, న్యూటన్ స్కూల్ ఫీజు వేరే ఉంటుంది. సో ఇది రిషిహుడ్ యూనివర్సిటీ. అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ ఇది పూణే వాళ్ళ కోసం. సో వీళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ బెంగళూరు న్యూటన్ స్కూల్ ఏదైతే ఉందో అది ఎస్వ్యాస యూనివర్సిటీతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీటెక్ సర్టిఫికేట్ మీకు దొరుకుతుంది అనమాట. వీళ్ళ ఫీ స్ట్రక్చర్ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది మన హైదరాబాద్ రీజియన్ లో సెయింట్ మేరీస్ యూనివర్సిటీతో వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో వీళ్ళు ఇచ్చేది బీటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ సిఎస్ అండ్ ఏఐ. ఈ బీటెక్ ప్రోగ్రామ్ లో మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2002, లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ క్యాంపస్ 1 acre, UGC అప్రూవ్డ్ అండ్ సర్టిఫైడ్ బై NSDC. సో మీకు సర్టిఫికేట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదన్నమాట. సో టోటల్ గా 4 years కి మీకు వీళ్ళకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అంటే 16 lakhs. సో న్యూటన్ స్కూల్ కాకుండా వీళ్ళకి పెట్టేది ఇది కొంచెం నామినల్ అని అనుకోవచ్చు మనము. నెక్స్ట్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. మీకు సర్టిఫికేషన్ ఎవరి ద్వారా వస్తుంది తెలిసిపోయింది కదా. నౌ కమింగ్ టు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళు ఫీ స్ట్రక్చర్ గురించి బాధపడకుండా మీకు స్కాలర్షిప్స్ కూడా ఇస్తారనమాట. అంటే మీరు కంఫర్టబుల్ గా ఫీ స్ట్రక్చర్ కి భయపడకుండా ఉండేలాగా మీరు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఏమో 100% వరకు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజులో 100% మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఇస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే వీళ్ళు కండక్ట్ చేసే ఎన్సాట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అందులోను, అలాగే వాళ్ళు కండక్ట్ చేసే ఇంటర్వ్యూలోను మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక టాప్ 30% స్టూడెంట్స్ కి 100% స్కాలర్షిప్ ని వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. తర్వాత యంగ్ ఉమెన్ లీడర్ స్కాలర్షిప్, ఇది అప్ టు 10% ఆన్ ట్యూషన్ ఫీ ఫర్ 4 years, 4 ఏళ్లకి ఇస్తారనమాట. సో ఇది కేవలం ఆబ్వియస్ గా విమెన్ లీడర్ అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే వస్తుంది. అండ్ వీళ్ళ లీడర్షిప్ పొటెన్షియల్స్ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తున్న విమెన్ కి ఈ స్కాలర్షిప్ వస్తుంది. తర్వాత ఎక్స్ట్రాడినరీ అకాడమిక్ అచీవ్మెంట్, అద్భుతమైన అకాడమిక్ అచీవ్మెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తే 10% ఫర్ 4 years వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. ఎలా అంటే బేస్డ్ ఆన్ జేఈ, సిబిఎస్ఈ, కేవీపీవై ఒలింపియాడ్స్ లో మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఈ ఎక్స్ట్రాడినరీ అకాడమిక్స్ అచీవ్మెంట్ కూడా వస్తుంది. సో ఇది వాళ్ళు మీ మార్క్స్ ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ కరిక్యులం ఎలా ఉంది ఒకసారి చూద్దాం. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కరిక్యులం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ ఫ్రమ్ డే 1 నుంచి మీరు నేర్చుకుంటారు. ఫౌండేషన్ నుంచి కోర్ కాన్సెప్ట్స్ వరకు లెవెల్ బై లెవెల్, స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగా డేటా డిఎస్ఏ నుంచి ఫైల్ హ్యాండ్లింగ్, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, అరేస్, డిక్షనరీ, ఇట్లా మీకు ఇంకా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇయర్ 2కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ లో యూ విల్ లెర్న్ టు బిల్డ్ డేటా డ్రివెన్ కాంప్లెక్స్ సిస్టమ్స్ విచ్ కెన్ స్కేల్ Node.js, బ్యాక్ఎండ్ ఇంజనీరింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, డేటా విజువలైజేషన్. సో ఇవన్నీ కూడా మీరు ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ స్కిల్స్ అన్ని మీకు డెవలప్ అవుతాయి సెకండ్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి. నా థర్డ్ ఇయర్ లో మీరు ఏం చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు. ఒకసారి మీరు ఆర్డర్ చూడండి. ఫస్ట్ ఇయర్ లో మీరు బేసిక్స్ బిల్డ్ చేసుకుంటారు. మీ బేసిక్స్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుని
ఫౌండేషన్ ని స్ట్రాంగ్ చేసుకుంటారు. సెకండ్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి ఆ బేసిక్స్ తో అచీవ్మెంట్ స్టార్ట్ చేస్తారు, స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. థర్డ్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి అచీవ్మెంట్ సెకండ్ ఇయర్ లోనే అయిపోయింది, ఇంకా థర్డ్ ఇయర్ లో ఇన్నోవేషన్, మీరు కొత్తగా ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్షిప్లు పొందడం. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ టు క్రియేట్ అ మినీ వర్షన్ ఆఫ్ iOS ఆర్ ఆండ్రాయిడ్ OS ఆన్ యువర్ ఓన్ వర్షన్ ఆఫ్ చాట్ GPT. సో ఈ లెవెల్ కి మిమ్మల్ని థర్డ్ ఇయర్ లోకి వీళ్ళు తీసుకెళ్లిపోతారు అనమాట. నా ఫోర్త్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి కంప్లీట్ సక్సెస్ఫుల్ పర్సన్ గా మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. 7th and 8th semester will be your industry internship, and by the end of 7th you will have a toolkit to become an entrepreneur. సో మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అవుట్కమ్ లాగా తయారు చేసేస్తారనమాట. సో ఇలాగా ఒక మంచి అండర్స్టాండింగ్ తో లెవెల్ బై లెవెల్ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళడానికి సూపర్ కరిక్యులం తయారు చేశారనమాట. సో వీళ్ళ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. USA, ఈజిప్ట్, దుబాయ్, చైనా, థాయిలాండ్, ఇలా వీళ్ళకి రకరకాల గ్లోబల్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. అలాగే స్టూడెంట్ స్టార్టప్స్, ఏమేమి స్టార్టప్స్ ఎలాంటివి తయారు చేశారు మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడాలి అనుకుంటే, AI పవర్డ్ స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అలాగే కార్బన్ క్రాఫ్ట్ ఆఫరింగ్ ప్రీమియం మెటల్ డెబిట్ కార్డ్స్ ని తయారు చేశారు వీళ్ళు. సో హర్షల్ అనే అబ్బాయి బిల్ట్ ప్రాఫిటబుల్ కస్టమ్ మెటల్ కార్డ్ బిజినెస్. సో మెటల్ కార్డ్ బిజినెస్ ఇది చాలా ఫేమస్ కూడా అయిందనమాట. కస్టమైజబుల్ మెటల్ కార్డ్స్ విత్ మల్టీ కలర్ డిజైన్స్ యూజింగ్ అ పేటెంటెడ్ చిప్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. సో ఇదొక అద్భుతమైన ఇంటర్న్షిప్ స్టూడెంట్ స్టార్టప్ అనమాట. సారీ, నాట్ ఇంటర్న్షిప్, స్టార్టప్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ యొక్క స్టార్టప్స్ అంటే చూడండి, టెక్నాలజీ మిక్స్డ్ విత్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. నెక్స్ట్ కిక్సర్, a sports tech platform making games easier and turf smarter. సో గేమ్స్ స్పోర్ట్స్ లో కూడా వీళ్ళ యొక్క స్టార్టప్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అద్భుతమైన స్టార్టప్స్ ఉన్నాయమ్మా. StartX NST స్టార్టప్ ప్రోగ్రామ్, వీళ్ళకి ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా స్పెషల్ అనమాట. 1 crore స్టార్టప్ సీడ్ ఫండ్ ని వీళ్ళు జనరేట్ చేయగలిగారు. అప్ టు 10 lakh ఫండింగ్ పర్ స్టార్టప్, మెంటార్షిప్ అండ్ ఫౌండర్స్ అండ్ VCs, స్టార్టప్ బిల్డింగ్ డ్యూరింగ్ కాలేజ్ లోనే మీకు స్టార్టప్ కి మొత్తం కావాల్సిన ప్రోత్సాహం అంతా ఇస్తారనమాట, ఫండింగ్ తో సహా. 3 stages ఉంటాయి. ఫస్ట్ ఐడియా, తర్వాత ప్రోటోటైప్, తర్వాత ఇన్వెస్టర్ పిచ్. ఏ స్టార్టప్ కైనా ఇదే, ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియాని మీరు ప్రాపర్ గా ఒక ప్రోటోటైప్ అంటే ఒక మోడల్ లాగా తయారు చేయాలి. దానిని పిచ్ చేయాలి, అంటే అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫండింగ్ ని తెచ్చుకోగలగాలి. సో ఏ స్టార్టప్ లోనే ఇలాగే జరుగుతుంది. ఈ కంప్లీట్ సపోర్ట్ అనేది వీళ్ళు ఇస్తారనమాట సూపర్ ఈ ప్రోగ్రామ్ ద్వారా. నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కూడా మీరు చూసుకుంటే రైట్ నౌ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు, గూగుల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద క్రెడ్, సో చాలా పెద్ద కంపెనీస్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యాకల్టీగా ఉంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి అప్లై చేసుకోగలుగుతారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీ 12th క్లాస్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మోర్ దాన్ 60% మార్క్స్ ఉండాలి, లేదా ఓవరాల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 50% మార్క్స్ తో మీరు పాస్ అయి ఉండాలి, విచ్ ఈస్ అ వెరీ నామినల్ వన్. నెక్స్ట్ అది రిషిహుడ్ యూనివర్సిటీకి. అజింక్య DY పాటిల్ యూనివర్సిటీ అంటే ఇది పూణేకి సంబంధించింది. పూణే వాళ్ళకు కూడా సేమ్ 50% ఇన్ 12th క్లాస్ లేదా 50% ఇన్ MPC. బెంగళూరులో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అన్నా కూడా మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 50% మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. హైదరాబాద్ లో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అన్నా కూడా మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి 50% లేదా అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే చాలు, మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ కూడా చూద్దాము. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఫిల్ అవుట్ ది అప్లికేషన్ ఫామ్, తర్వాత సబ్మిట్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ ఇన్ఫర్మేషన్. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా ఫిల్ చేయాలి, డోంట్ వరీ, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేక్ అ న్యూటన్ స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, NSAT, వీళ్ళ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, ఆర్ కోడింగ్ NSAT.
వీళ్ళు 2 రకాల టెస్ట్లు కండక్ట్ చేస్తారు. న్యూటన్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మీ ఇంటర్మీడియట్ సిలబస్ అలాగే లాజికల్ థింకింగ్ రీజనింగ్ మీద బేస్ అయి ఉంటుంది. అలా కాదు, నేను ఆల్రెడీ కొంచెం కోడింగ్ నేర్చుకున్నాను, నాకు కోడింగ్ మీద గ్రిప్ ఉంది, దెన్ యూ కెన్ గో డైరెక్ట్లీ టు కోడింగ్ NSEAT ఎగ్జామ్. సూపర్ అన్నమాట. ఇది 180 minutes ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్, ఈ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్, అడ్మిషన్ అలాగే మీ ఎన్రోల్మెంట్ జరిగిపోతుంది అనమాట. సో కోడింగ్ NSEAT అండ్ NSEAT 2 రకాల దారులు ఉన్నాయి. సో NSEAT అనేది కేవలం యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ మ్యాథ్స్, ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉండవమ్మా. హ్యాపీ న్యూస్ ఏంటి అంటే కేవలం మ్యాథ్స్, లాజికల్ థింకింగ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మీరు ఒక ప్రాబ్లమ్ ని ఎలా టాకిల్ చేయగలుగుతారు ఆ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు. NSEAT ఎగ్జామ్ న్యూటన్ స్కూల్ స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇంకొక రకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, కోడింగ్ NSEAT. కోడింగ్ NSEAT లో ఇఫ్ యూ ఎంజాయ్ సాల్వింగ్ లాజికల్ పజిల్స్ అండ్ బిల్డింగ్ ఆల్గోరిథమ్స్, లైట్ గా కోడింగ్ వచ్చి లాజికల్ పజిల్స్ ని నేను సాల్వ్ చేయగలను, దెన్ యూ కెన్ గో ఫర్ కోడింగ్. సో వీళ్ళు 2 రకాల అసెస్మెంట్ పాత్లని ఫాలో అవుతున్నారు, మీరు ఏదో ఒకటి రాయొచ్చు. నౌ కమింగ్ టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి వద్దాము. 2 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎన్సాట్, కోడింగ్ ఎన్సాట్. ఎన్సాట్ కి వచ్చేటప్పటికి ఆన్లైన్ ప్రాక్టర్డ్ అంటే ఆన్లైన్ లోనే జరుగుతుంది, బట్ కెమెరా ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎన్సాట్ లో MCQs ఉంటాయి, కోడింగ్ ఎన్సాట్ లో కూడా MCQs ఉంటాయి. ఎన్సాట్ అనేది 3 hours డ్యూరేషన్, ఇది కూడా 3 hours డ్యూరేషన్ ఉంటుంది. ఎన్సాట్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 26 ఉంటాయి. బికాస్ ఇక్కడ లాజికల్ థింకింగ్, కోడింగ్ సంబంధించిన ఆల్గోరిథమ్స్ మీద టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లెందీ, ఆలోచించాల్సిన విషయాలు అనమాట. టోటల్ మార్క్స్ 180కి ఉంటే ఇక్కడ 150కి మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉండవు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఆప్టిట్యూడ్ ఉంటాయి. దీంట్లోకి వచ్చేటప్పటికి మీ లెర్నబిలిటీ ఎలా ఉంది, మీ సూడో కోడింగ్ సెక్షన్, వీటి మీద మీకు బేసికల్ గా చిన్న చిన్న కోడింగ్లు వచ్చుంటే దానికి వెళ్ళొచ్చు, లేదు అంటే మాత్రం మీరు ఎన్సాట్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. నా ఎన్సాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లో 20 questions ఉంటాయి, టోటల్ మార్క్స్ 80. జనరల్ ఆప్టిట్యూడ్ 30 questions ఉంటాయి, 120. మ్యాథమెటిక్స్ లో 30 questions ఉంటాయి, 120. టోటల్ గా 320 మార్క్స్, 80 questions, +4 కరెక్ట్, -1 ఇన్కరెక్ట్. సో +4 -1 JEE మెయిన్స్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో సేమ్ అలాగానే +4 -1 కూడా ఉంటది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు కోడింగ్ ఎన్సాట్ లోకి వచ్చేటప్పటికి లెర్నబిలిటీ మీద 10 questions ఉంటాయి, సూడో కోడింగ్ మీద 10 questions ఉంటాయి, కోడింగ్ మీద 3 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఇందులో కూడా +4 -1 ఉంటాయి అనమాట. అయితే కోడింగ్ సెక్షన్ లో మాత్రం నెగిటివ్ ఉండదు అని చెప్తున్నారు. కోడింగ్ సెక్షన్ లో నెగిటివ్ ఉండదు, ఈ రెండిటికి నెగిటివ్ ఉంటది అనమాట. నెక్స్ట్ ఎన్సాట్ ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి 11th April అండ్ 22nd April. అప్లికేషన్ ఫీజు 1200 ఉంటుంది. సో మీరు గనక ఎన్సాట్ ఎగ్జామినేషన్ తీసుకోవాలి, ఒకసారి న్యూటన్ గురించి ఆలోచించాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు న్యూటన్ స్కూల్ కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఫిల్ చేయొచ్చు. ఒకసారి న్యూటన్ స్కూల్ గురించి రివ్యూస్ కూడా మనం తెలుసుకుందాము. కరిక్యులం, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. కరెంట్ ఇండస్ట్రీకి అప్ టు డేట్ ఏం కావాలో అలాంటి కరిక్యులం ఉంటుంది. ప్రాజెక్ట్స్ యాజ్ వెల్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆర్ సూపర్బ్ అని చెప్తున్నారు అనమాట. సో వేరియస్ హ్యాకథాన్స్, అసలు మనకు కావాల్సింది ఇది. వేరియస్ హ్యాకథాన్స్ అండ్ సిమిలర్ ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇది అద్భుతమైన ఫీచర్ అన్నమాట. అసలు మీరు న్యూ ఏజ్ స్కూల్స్ ని కన్సిడర్ చేయడానికి ఇదొక్కటే రీజన్, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాకథాన్స్ ఇవి లేకపోతే బీటెక్ చేయడం అనవసరం అన్నమాట ఇప్పుడున్న రోజుల్లో. అలాగే కోర్స్ కరిక్యులం ఈస్ వెరీ గ్రేట్లీ డిజైన్డ్. 70% ఆఫ్ అటెండెన్స్ పాలసీ, 75% అటెండెన్స్ కంపల్సరీ. ఇది కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు, బట్ కంపల్సరీగా 75% అటెండెన్స్ ఉండాలి. ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్, దే హ్యావ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్.
సో చూడండి, మనకి ఇప్పుడున్న నార్మల్ కాలేజెస్ లో ఫ్యాకల్టీకి అప్డేటెడ్ నాలెడ్జ్ ఉండదు, వీళ్ళకి మాత్రమే ఆ పాసిబిలిటీ ఉంటుంది, బికాస్ వీళ్ళు ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తారనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ కాలేజ్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద ఫ్యాకల్టీ ఆర్ వెరీ గుడ్ అండ్ ఫ్రెండ్లీ. సో ప్రతి రివ్యూలోనూ మీరు ఇది చూడొచ్చు, ద ఫ్యాకల్టీ ఈజ్ సూపర్ గుడ్ అని ఉంటది. వెరీ లెస్ ఫర్ ద 1000+ పీపుల్. సో ఇక్కడ డిస్లైక్స్ లో ఏం చెప్తున్నారంటే, స్పోర్ట్స్ ఏదైతే ఉందో, టెన్నిస్ టేబుల్, ఫుట్బాల్ టేబుల్, 4 బ్యాడ్మింటన్ కోర్ట్స్, 1 బిలియర్డ్ పూల్, ఇవి 1000 మెంబర్స్ కి పెద్దగా సరిపోవు అని చెప్తున్నారు. సో చిన్న చితక అట్లాంటివి ఉంటాయి, బట్ చదువు విషయంలో మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. సో ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే గనక, ఫస్ట్ కాన్స్ చూద్దాము. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఎన్ఎస్టి ప్రొవైడ్స్ కరిక్యులం బట్ ద యాక్చువల్ డిగ్రీ ఈజ్ ఫ్రమ్ పార్ట్నర్ యూనివర్సిటీ లైక్ రిషి హిడ్డి. మనకైతే హైదరాబాద్ లో అయితే గనక సెయింట్ మేరీస్. సో వీళ్ళు న్యూటన్ స్కూల్ మీద సర్టిఫికేట్ ఎవరు, వేరే యూనివర్సిటీ పేరు మీద సర్టిఫికేట్ ఇస్తారు. టోటల్ కాస్ట్ 20 నుంచి 22 lakhs వరకు అవుతుంది. కానీ ఇది కాన్స్ లో ఉన్నా కూడా, ఇప్పుడు జనరల్ గా చూసుకున్న ఎనీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి వెళితే దీనికంటే ఎక్కువే అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. సో ఇది కాస్ట్లీనా అనుకుంటే, మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కాస్ట్లీనే అవుతాయి. సో నాకు తెలిసి ఇది అంత పెద్ద బర్డన్ కాదు. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు అయితే 50 lakhs వరకు అవుతుంది. వేరాస్ వాళ్ళ ఓన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, వీళ్ళు పార్ట్నర్షిప్ తో ఉన్నా కూడా ఇంత తక్కువ అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా. స్టూడెంట్స్ రిపోర్ట్ హెవీ కోడింగ్ వర్క్ లోడ్ అండ్ స్ట్రిక్ట్ అటెండెన్స్ పాలసీ. కొంచెం అటెండెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. గర్ల్స్ టు బాయ్స్ రేషియో కొంచెం తక్కువ ఉంది అని కూడా అందరూ చెప్పుకుంటారు. బట్ కమింగ్ టు ద పాజిటివ్ సైడ్, ఫోకస్ ఆన్ కోడింగ్, AIML అండ్ రియల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ day 1 ఇన్స్టెడ్ ఆఫ్ హెవీ థియరీ. మనకు కావాల్సిందే ఇది. అరౌండ్ 93% ఆఫ్ స్టూడెంట్స్ రిపోర్టెడ్లీ secured paid internship by second year with a 25,000 average stipend per month. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, వీళ్ళ క్యాంపస్ లో మాత్రం అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చదివితే ఇక్కడ చదవాలి అనిపించేలాగా ఉంటాయి అన్నమాట. మెంటార్స్ ఫ్రమ్ టెక్ కంపెనీస్ అండ్ ఫ్రీక్వెంట్ సెషన్స్ విత్ ఫౌండర్స్, CTOs and industry leaders. Students participate in ICPC, GSOCs, hackathons, open source projects. వీటిలో పార్టిసిపేట్ చేయాలమ్మా. బీటెక్ చేశాక హ్యాకథాన్స్ లో కానీ ప్రాజెక్ట్స్ లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే మాత్రం ఆ టోటల్ బీటెక్ అంతా కంప్లీట్లీ వేస్ట్. సో నాకు అనిపించింది ఇట్ ఈస్ వర్త్ అని, అందుకే దీని గురించి మీకు డీటెయిల్స్ ఇచ్చాను. సో మీరు గనక ఇంట్రెస్టెడ్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో న్యూటన్ స్కూల్ కి సంబంధించిన లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.